సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపమును జయించాడు అని గొప్పగా చెప్పుకుంటాము. అయితే ఆదాము హవ్వల లాగా ఆయన జన్మించి పాపాన్ని జయిస్తే అది గొప్పదనం, కానీ ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పాపాన్ని జయించడంలో ఏం గొప్పతనం ఉంది అని అనుకుంటున్నారు. దీనిపై మీ అడిగిన వాళ్ళు నేను చెప్తాను. ఇది జన్మ పాపము లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు వేస్తున్న క్వశ్చన్ ఇది. సరే, మంచి అంటే దానికి మంచి సమాధానం చెప్తాను నేను. విషయం ఏంటంటే, ఆదాము హవ్వలలో నుండి పుట్టినటువంటి మనలాగా అది తల్లిదండ్రుల కలయిక ద్వారా మనం పుట్టినట్టు యేసు కూడా పుట్టి, అప్పుడు మనలాగానే ఆయన శరీరంలోనికి పాప మరణాల నియమం వచ్చేస్తుంది. మనకున్న శోధనలన్నీ ఆయనకుంటే, మనకుండే చెడ్డ కోరికలన్నీ స్వభావంతో ఉంటుంది. అప్పుడు దాన్ని జయిస్తే ఆయన వీరుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక మనగాడు. ఆయన పాపాన్ని జయించాడని ఆయన గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ మనకు వేరుగా ఆయన జన్మిస్తే ఆయనకు పాప స్వభావమే ఉండదు కదా. మరి దేన్ని జయించాడు ఆయన? జయించడానికి ఏం అవసరం ఉన్నది? అవకాశం లేదు కదా. గొప్పతనం ఏముంది? మన వంటి పోరాటమే ఆయన పోరాడి మనం గెలవలేకపోయాం, ఆయన గెలవగలిగాడు. మనకుండే శోధనలు ఆయనకున్నాయి, మనం లోబడిపోయాం, ఆయన జయించాడు. అప్పుడు ఆయన క్వాలిఫైడ్ అవుతాడు. కానీ అసలు పాపము లేకుండా ఆయన జన్మిస్తే ఆయనకు అసలు పోరాటమే లేదు. కనుక ఆయన గొప్పతనం ఏంటనే నా ప్రశ్న. అయితే ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏంటంటే, దేవునికి కావలసిన యజ్ఞ పశువు పాపముతో పోరాడి గెలిచిన పరిశుద్ధుడు కాదు. పాపముతో పోరాడనక్కరే లేనంత పరిశుద్ధుడు. పాపముతో పోరాడే అవసరము లేనంత పరిశుద్ధుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన రక్తము అందరి రక్తం లాంటిదై ఉండొద్దు, అది అమూల్యమైనదై ఉండాలి. ఇప్పుడు ఆదాము రక్తమే అందరిలోకి వచ్చింది, యేసులోకి కూడా వస్తాయి. యేసు రక్తం అమూల్యమైంది అనేది ఎలా చెప్పగలము? రక్తం అనేది కన్సెప్షన్లో, గర్భధారణలో ఏర్పడుతుంది దాని విలువ. పుట్టిన తర్వాత మనం చేసే చర్యలను బట్టి రక్తం మారదు. మన జీవిత విధానాన్ని బట్టి మన రక్తం యొక్క విలువ మారదు. గర్భధారణ సమయంలోనే రక్తం యొక్క విలువ ఏర్పడుతుంది. కనుక ఆయనది అమూల్యమైన రక్తము అని అన్నాడు బైబిల్లో. మరి ఆయన అమూల్యమైన రక్తం అయితే ఆదాము రక్తమే ఆయన లోపలికి వచ్చుంటే ఆ లెక్కన మీ రక్తము నా రక్తం కూడా అందరి రక్తం అమూల్యమైందే. యేసుది స్పెషల్గా అమూల్యమైన రక్తం అని ఎందుకు చెప్పాలి? స్పెషల్గా అది దేవుని సొంత రక్తం అని ఎందుకు ఎఫెసీ సంఘానికి చెప్పాలి? అపొస్తలుల కార్యాలు 20:28లో. కాబట్టి మన పక్షంగా బలి కావలసినటువంటి యజ్ఞ పురుషుడు లేక ఆ పస్కా గొర్రె పిల్ల పాపముతో పోరాడి గెలిచిన, కుస్తీ పట్టిన పైల్వాను షాబాష్ గెలిచాడు అన్న క్వాలిఫికేషన్ కాదు ఆయనకు కావలసింది. అసలు పోరాడే అవసరమే లేనంత పరిశుద్ధుడైన వాడు మనకు బదులుగా బలి కావాలి. అది కనుక ఆయన పరిశుద్ధమైనటువంటి తన శరీరం అని రాయబడి ఉంది. దయచేసి హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నా, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది కనుక ఇక్కడ బలి అర్పణము నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చాడంటే మరియమ్మ గర్భం. నాకు శరీరాన్ని నువ్వు సిద్ధపరిచావు మరియమ్మ గర్భంలో. ఈ లోకపు బలి అర్పణ నీకు నచ్చలేదు, నీకు ఇష్టమైనవి కావు. నీకు ఇష్టమైనవి కావు, వాటికి ప్రత్యామ్నాయంగా నాకు ఒక శరీరాన్ని మరియమ్మ గర్భంలో ఏర్పాటు చేశావు.
ఆ శరీరం అర్పించబడుట ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము అని చెప్తున్నాం 10:10లో. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఎందుకొరకు మన పాపాలను తీసేయగలుగుతుంది అంటే హెబ్రీ పత్రిక 7:16లో చెప్పాడు. 7:16 మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. నాశనము లేని జీవం అనేది ప్రాణం అనేది రక్తంలో ఉంటుంది. యేసు రక్తంలో ఉన్న ప్రాణం నాశనము లేని జీవం, అక్షయమైనది. మరి మనలో లేదే అక్షయమైన రక్తం, అక్షయమైన ప్రాణం మనకు లేదు కదా. మనలో కూడా ప్రాణం ఉంది, అది క్షయమైన ప్రాణం. యేసు రక్తంలో ఉండేది అక్షయమైనటువంటి ప్రాణం. కనుక మరి అమూల్యమైనటువంటి రక్తము, విలువైన రక్తము అని చెబుతాడు. నాశనము లేని జీవం కలిగిన రక్తం యేసు. అందుకే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మును పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షులుగా నియమించాడు అని చెప్తాడు పౌలు. కాబట్టి అసలు పాపమే తనలో లేనటువంటి యజ్ఞ పశువు కావాలి. పాపాన్ని తనలో కలిగి ఉండి పోరాడిన వాడు యజ్ఞ పురుషుడిగా సరిపోతే గనక, ఒకవేళ చెప్తున్నా, పాపాన్ని కలిగి ఉండి పోరాడి గెలిచినవాడు యజ్ఞ పురుషుడిగా సరిపోతాడు అనుకుంటే, మానవులలోని భక్తులలో ఎవరినైనా దేవుడు బలి ఇవ్వచ్చు. దేవుడే వచ్చి బలి కావాల్సిన అవసరం లేదు. భక్తుల్లో ఎవరినైనా యోబు లాంటోడిని, మోషే లాంటోడిని, ఏలియా లాంటోడిని, హనోక్ లాగా దేవునితో నడిచిన వాడిని ఒకరిని బలి పశువుగా చేస్తే సరిపోతుంది. వాక్యమే శరీరధారి కావాల్సిన అవసరం ఏంటి? వాక్యం శరీరధారిగా ఎందుకు కావాలంటే, అసలు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఒక మానవుడు కావాలి. అది మర్మం, అది శిలువ మర్మము, అవతార మర్మం. అది ఆయన జన్మములు, ఆయన ఏంటి ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. కానీ ఆయన దేవుని కుమారుడు అని చెబుతూనే ఏమంటాడు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవితకాలానికి ఆరంభం లేదు, అంతము లేదు, వంశావళి లేదు అని చెప్తాడు కదా. కనుక యేసుప్రభు వారే చెప్పాడు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను, లోకం పుట్టక ముందే ఉన్నానని చెప్తాడు. కనుక లోకం పుట్టక ముందు ఉన్నవాడు ఎందుకు రావాలి? జయించిన భక్తులు ఎందరో భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎందుకు రావాలి? మరి కావలసింది పాపాన్ని గెలిచిన వాడు కాదు, పాపం అనేది ఆయనతో పోరాటమే చేయలేనటువంటి అతి పరిశుద్ధుడు ఈయన. ఈయనతో తలపడి పోరాటం చేయడానికి పాపానికే శక్తి లేదు, అంత పరిశుద్ధుడు. అటువంటి వాడే మన పక్షంగా యజ్ఞము బలి కాగలిగితే మనకు రక్షణ వస్తుంది. కనుక ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధుడు, ఆయన జన్మ ప్రత్యేకమైంది. ఇప్పుడు మామూలుగా పాప జన్మనెత్తి పాపపు రక్తము కలిగి ఆ పాప స్వభావం కలిగి పోరాడి గెలవాలి, అప్పుడు ఆయన పరిశుద్ధుడు అనుకుంటే అంత కష్టపడి మరి కన్యకెందుకు జన్మించాలి? యోసేపు మరియలకే పుట్టొచ్చు కదా. వేరే రకమైనటువంటి పుట్టుకను దేవుడు ఎందుకు ప్రణాళిక రచించాడు మరి? కనుక ఏ విధంగా చూసినా యేసుప్రభు వారు ఆయన సపరేట్, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రిక మనకు 7వ అధ్యాయంలో చెబుతాడు. మరి 26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అది కాదు. ఇప్పుడు పాపులలో చేరక, మిగతా అందరూ పాపులు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు, అలాగే ఎవడు పుట్టనేరడు. కానీ ఒకడు పుట్టాడు పాపరహితుడు, ఆయన యేసు ప్రభు. ఎలా పుట్టాడంటే
అసలు ఈ రక్తంతో సంబంధం లేకుండా పుట్టాడు. అందుకే కన్యక గర్భం అవసరమైంది. ఇది వాస్తవం. ఇంత తేటతెల్లంగా కనబడుతున్న దాని గురించి మళ్ళీ ఇంత పెద్ద వాదోపవాదాలు చేయవలసి రావడమే నాకు ఆశ్చర్యంగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఆయన పరిశుద్ధుడుగా ఈ విధంగా జన్మించినప్పుడు 9 నెలలు గర్భంలో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? 9 నెలలు ఉంటాడు, 90 నెలలు ఉంటాడు, వాళ్ళకి ఎందుకు? అది పెద్ద ప్రశ్న ఏముంది? అంటే ఆదాము హవ్వల రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళందరూ 9 నెలలు ఉంటారు కనుక ఈయన కూడా ఆ రక్తాన్ని పంచుకున్నాడు కనుక 9 నెలలు ఉండాల్సి వచ్చింది. లేదంటే అన్ని నెలలు అవసరం లేదు ఆయనకు పరిశుద్ధుడు. అవసరం లేదు. ఆ దేవుడు తన చిత్తములో ఆయన ఆ రకంగా ఒక మానవ పిండమును కన్య గర్భంలో తయారు చేయాలని ఆయన అనుకున్నాడు. అసలు ఈ మానవులందరూ ఈ రీతిగా 9 నెలలు గర్భంలో ఉండి పుడతారు అంటున్నారు కదా. ఆదాము హవ్వలు పాపమే చేయకుండా ఉంటే కూడా అలాగే 9 నెలల్లో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. మరి అప్పుడు కూడా జన్మ జరిగేదే. వీళ్ళు ఆ నిషిద్ధ ఫలాన్ని తినాలా తినొద్దా అనే ఆ పరీక్ష వీళ్ళు నెగ్గగలిగితే పాపులు గారు పరిశుద్ధులుగా క్వాలిఫై అయిన తర్వాత పరిశుద్ధమైన సంతానాన్ని కనేవాళ్ళు. అప్పుడు కూడా మళ్ళీ అదే స్త్రీ పురుషుల యొక్క వివాహ కలయిక, తర్వాత ఈ గర్భధారణ, 9 నెలలు గర్భంలో ఉండడం, ఇదే ప్రాసెస్ జరుగుతుంది. అది ప్రకృతి ధర్మము, మానవ జాతి అలా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఆ ఫ్రేమ్ లోపలికి ఆది యందున్న వాక్య బ్రహ్మము ఇచ్చాడు. ఆయన 9 నెలలు ఎందుకు ఉండాలా, 4 నెలలు ఉండొచ్చు కదా అని అంటే నువ్వెవడు చెప్పడానికి? దేవుని చిత్తము. ఓకే సార్.